2 సంవత్సరాల నుంచి కష్టపడి పెంచి పోషించిన ఈ అడివంత చెట్టుకి ఆవగింజంత కాయ వచ్చింది చూడండి. సో, ఏదో ఒకటి ప్రతి 6 నెలలకు ఒకసారి విపరీతంగా పూత రావడం, దాంట్లో కొన్ని పిందెలుగా అవ్వడం, మొత్తం రాలిపోవడం. ఒక్కటి కూడా ఇప్పటివరకు కాయ అవ్వలేదనమాట. 2 ఇయర్స్ నుంచి చూస్తా ఉంటే ఫైనల్‌గా ఈరోజు ఒక కాయ అనేది వచ్చేసింది. పోనీలెండి ఒకటన్నా వచ్చింది అని మేము సంతోషపడ్డాము. కాయ అయితే టేస్ట్ బావుంది చాలా. ఎందుకంటే 2 ఇయర్స్ తర్వాత రావడం వల్ల, అది ఒక్కటే రావడం వల్ల చాలా స్వీట్‌నెస్ వచ్చిందనమాట కాయకి. అలానే ఇక్కడ కనిపిస్తున్న దానిమ్మ చెట్టు గూడా మేము నాటింది కాదు. దానంతట అదే పడి మొలిచిందనమాట. ఇది గూడా అంతే 2, 3 ఇయర్స్ అవుతుంది. అసలు రావట్లేదు. విపరీతంగా పూతొచ్చిద్దండి మంచిగా. ఒక్కడు గూడా అసలు పిందె గూడా అవ్వదు. ఇంక పీకేద్దాం అనుకునే టైంకి అనుకోకుండా 2 కాయలొచ్చినియి. ఇవి పండడానికి చెట్టుకి అలానే మేము ఉంచేసాము. అది పూర్తిగా కాయ పక్వానికి రావడానికి 1 ½ మంత్, 2 మంత్స్ పట్టిందనమాట. పిందె నుంచి ఇప్పటి వరకు. ఇట్లా మనకి రెడ్ కలర్ గాకుండా పింక్ షేడ్ కనిపించింది గదా! సో, ఆ పింక్ షేడ్‌లో ఉన్నప్పుడు మనం కట్ జేసుకోవాలి. అప్పుడు మన కాయ బాగా పండిద్ది. అలానే ఇక్కడ జాంకాయ చెట్టు గూడా ఉడతలు విపరీతంగా తింటున్నాయండి అసలకి. అందుకని కొన్ని కవర్లు గూడా కట్టేసాం. అయినా సరే కవర్లను గూడా పీకేసి మరీ తినేస్తాయనమాట. కొన్ని రాళ్ళు గూడా కింద పడిపోయినియి. ఇవి గూడా ఈరోజు కొన్ని కాయలు కోసాము. అలానే మాకు ఇందాక మీకు చూపిచ్చాను గదా! దానిమ్మ కోసేటప్పుడు. సపోటా గూడా ఉంది. అది గూడా బాగా వచ్చిద్దండి కాయలు. లాస్ట్ ఇయర్ 2, 3 డజన్స్ వరకు వచ్చినియనమాట. చాలా స్వీట్‌గా ఉంటాయి అవి గూడా. ఇవి ఎందుకు స్వీట్‌గా ఉంటాయని చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి మనం ఇవి విపరీతంగా కాయలు కాయటానికి, అలానే పురుగులు రాకుండా ఉండడానికి మనము ఎటువంటి కెమికల్స్ వాడము గదా! అందుకని. కెమికల్స్ వాడే పనైతే మనం బయటే కొనుక్కోవచ్చు. ఇంట్లో ఇంత కష్టపడి మనం పెంచుకోవాల్సిన అవసరం లేదనమాట. నేచురల్‌గా చేసే కొన్ని కెమికల్స్ అంటే వేపపిండి పురుగులు పోవడం కోసం అని చెప్పేసి అట్లనే నేను బియ్యం కడిగిన నీళ్ళు, మినపప్పు, కందిపప్పు ఇట్లా మనం పప్పులు కడిగిన నీళ్ళు అవి గూడా అన్నీ హ్మ్. అదేమంటారు పొలయబెట్టినట్టు చేసి అవి మొక్కలకు పోస్తామనమాట. అలానే మాకు 2 పెద్ద డ్రమ్ముల నిండా చెత్త మొత్తం వేస్తాము. కూరగాయల తొక్కలు, పూలు ఇట్లా ఉంటాయి కదా! వేస్టేజ్ అయి మొత్తం ఉండిద్ది. అలానే బయట కొంచెం కంపోస్ట్ ఎరువు అనేది కూడా తీసుకొచ్చి అవి బాగా కుళ్ళిన తర్వాత అవి ఇవి మిక్స్ చేసి మొక్కలకేస్తా ఉంటాము. అలానే చూసారు గదా! ములక్కాయ ఎంత పెద్దదొచ్చిందో. నేను ఆ మునగాకు తాలింపుల్లో అలానే పప్పుకి, కారాలకి వాటికి గూడా వాడుతూ ఉంటాను. స్టార్ ఫ్రూట్స్ గూడా బాగా వస్తాయండి ఎవ్రీ ఇయర్ ఇవి మాత్రం. ఒక్కోసారి అయితే అసలు చాలా ఒక కొమ్మకి ఒక 10, 15 గూడా వస్తాయన్నమాట. అంత బాగొచ్చిద్ది స్టార్ ఫ్రూటు. చెప్పాను గదా! సపోటా గురించి ఇందాక. ఇది గూడా అంతే బాగా పూసిద్దనమాట. పూత, కాయలు గూడా అంతే బాగా వస్తాయి దీనికి. ఇక్కడొచ్చేటప్పటికి మనకి నార్మల్ నిమ్మకాయ ఉండిద్ది గదా! అది. ఇదైతే ఇప్పటికి ఒక 4 ఇయర్స్ అవుతుంది మేము పెట్టి. కాకపోతే చాలా తక్కువ ఒక కాయ వచ్చినట్టుంది 4 ఇయర్స్ మొత్తం మీద. ఈ ఇయర్ పూతొచ్చింది. ఇంకా చూడాలి ఎలా వచ్చిద్దని. అలానే టేబుల్ లెమన్ గూడా పెట్టాం. అది చాలా పులుపు కాయలు గూడా విపరీతంగా కాసిద్ది అది. ఇదేమో పెద్ద చిక్కుడుగాయి. ఇది గూడా పూతని ఇప్పుడిప్పుడే కాయలొస్తున్నాయి. అలానే ఇంక దొండపాదయితే మాత్రం దానికెన్ని కాయలు కాసినాయోండి. బాగా కాసిద్ది. ఇదొచ్చేటప్పటికేమో అంజీరా ఫ్రూటు. సో, ఫైనల్‌గా ఈరోజైతే ఇవి కోసాము మేము. ఇదిగో ఇది బాగా పండిపోయిన జాంకాయ ఉంది గదా! మేమెళ్ళేటప్పటికి కింద పడిపోయిందనమాట. ఉడతలు కొట్టేసినియి. చెట్టు నుంచి కింద పడిపోయింది. చాలా స్వీట్‌గా ఉంటాయండి కాయలు మొత్తం. ఇంకిక్కడ దానిమ్మకాయ కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఇది మనకి హైబ్రిడ్‌దయితే పైన స్కిన్ అనేది చాలా తేలిగ్గా వచ్చిద్ది. ఇవి నాటుయి గదా! పైన స్కిన్ అనేది కూడా చాలా హార్డ్‌గా ఉండిద్దనమాట. మీకు నేనది కట్ చేసేటప్పుడు అర్థమవుతుంది. నైఫ్ అనేది కూడా అసలు లోపలికెళ్ళట్లేదు కట్ అవ్వడానికి. బాగా పండిందండి లోపల వరకు గూడా. చెప్పాను గదా! 1 ½ మంత్ పైనే ఉంచాం మేము చెట్టుకి అట్లానే. అందుకని అది నేచురల్‌గా పండింది. మనం కట్ చేసి పండించేదానికి, నేచురల్‌గా చెట్టుకే వదిలేసి పండించేదానికి స్వీట్‌నెస్ అనేది చాలా డిఫరెన్స్ ఉండిద్ది. వచ్చినయి 2 కాయలే అయినప్పటికి గూడా అవి మన చేతులతో మనం పండించుకున్నయి కాబట్టి చాలా స్వీట్‌గా ఉన్నయనమాట. ఇంకోటేంటంటే ఇవి చూసి వీడియో చూసి చెట్లుకి మన ఇంట్లో పండించుకున్నయని మనం ఎంత సంతోషిస్తామో, దాని వెనక కష్టం అనేది గూడా అలానే ఉండిద్ది. అది నేను మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. మనం ఆ మొక్కలకి నీళ్లు పోయడము, ఆకులు రాలిపోతే అవి శుభ్రం చేయడము ఏంటి అనేది అసలు మొత్తం ప్రాసెస్ అనేది గూడా నేనొకసారి మీకు తప్పకుండా చూపిస్తాను. మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేసి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్